హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫుడీ ప్లేట్. ఈరోజు వీడియో అయితే కొంచెం డిఫరెంట్గా, రెసిపీ కాకుండా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే అయితే చేశానండి. ఆ రోజంతా ఫుల్గా ఏంటో తిన్నాను. సో మీకు కూడా చూపిద్దాము ఏం తిన్నాను ఏంటి అని అయితే వీడియో అయితే తీశాను. ఫస్ట్ అయితే టీతో స్టార్ట్ అయిందండి నా మార్నింగ్. మీ మార్నింగ్ దేంతో స్టార్ట్ అవుతుంది? చాలామంది మార్నింగ్స్ టీ, కాఫీ, గ్రీన్ టీ అలా స్టార్ట్ అవుతుంది కదా. మీది మార్నింగ్ దేంతో స్టార్ట్ అవుతుందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాదైతే ఎవ్రీ మార్నింగ్ టీతోనే స్టార్ట్ అవుతుంది. సో నెక్స్ట్ అయితే టిఫిన్కి 2 ఇడ్లీ అయితే తిన్నానండి. అండ్ ఇడ్లీలోకి కొత్త ఆవకాయ వేసుకుని తిన్నాను. ఎక్కువగా ఇడ్లీలోకి ఆవకాయతో ప్రిఫర్ చేస్తాను. దోశ అయితే చట్నీతో ఇష్టం, కానీ ఇడ్లీ అయితే ఆవకాయతో ఎక్కువ ఇష్టంగా తింటాను. సో 2 ఇడ్లీ విత్ ఆవకాయతో తిన్నాం. చూసారా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఉందో, నోట్లో పెడితే కరిగిపోయేంత సాఫ్ట్గా ఉంది. సో ఫుల్గా ఇడ్లీ పైన గీ వేసుకుని ఆవకాయతో అయితే తినేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచేనండి. తర్వాత టిఫిన్ తర్వాత డైరెక్ట్ లంచ్ 12కి లంచ్ చేస్తాము. లంచ్లోకి అయితే వైట్ రైస్ కామన్ అండ్ గీ అయితే పక్కా ఉండాలి రైస్లోకి. మీరు ఎంతమంది గీ తింటారు రైస్తో? అండ్ కొంచెం మంది అసలు తినరు రైస్లోకి గీ. మీరు ఏ టైప్, నాలాగేనా లేదా గీ తినలేని వాళ్ళ? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఆ రోజు మా లంచ్కి అయితే ఫస్ట్ పప్పు అండి, ముద్దపప్పు. అండ్ దెన్ లంచ్కి మొత్తం అన్ని వెజ్జే ఉన్నాయి ఆ రోజు. ఆనంగాయ కూర వేసుకున్నాను కొంచెం. అండ్ దెన్ మామిడికాయ ములక్కాడ కర్రీ. అండ్ జీడిపప్పు కూడా వేసుకుంటారు కొంచెం మంది. మా సైడ్ మామిడికాయ ములక్కాడ కర్రీ. ఆ రోజు అయితే మేము జీడిపప్పు వేసుకోలేదు. మీరు ఎప్పుడైనా ఈ రెసిపీ ట్రై చేశారా, మామిడికాయ ములక్కాడ కర్రీ? సో మాకు పప్పు, ఆనంగాయ కూర, మామిడికాయ ములక్కాడ కర్రీ అండ్ దెన్ చారు అండ్ లాస్ట్లో పెరుగు. అవి పెరుగు అయితే నేను క్లిప్ తీయలేదు, ఇంకా కామన్ కదా అని చెప్పి. ఇదైతే నా లంచ్ ప్లేట్ అండి. సో దీంతో అయితే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫుల్ వెజ్ మీల్స్ టైప్. టేస్ట్ అదిరిపోయింది. అండ్ చారు నా ఫేవరెట్. అసలు సాంబార్ కన్నా చారు అయితే ఇష్టంగా తింటాను. సో అది అయిపోయాక అన్నం తిన్నాక కొంచెం స్వీట్ క్రేవింగ్స్ వచ్చినాయి. సో ఇంట్లో అయితే కలాకండ ఉంది, బయట నుంచి తెచ్చింది. చాలా చాలా ఫ్రెష్గా ఉందండి. కలాకండ ఎంత ఫ్రెష్గా ఉంటే అంత టేస్ట్ బాగుంటుంది. ఏంటో ఫ్రెష్గా లేకపోతే అసలు టేస్ట్ అనేది ఉండదు. సో ఆ రోజు చాలా ఫ్రెష్గా ఉంది. సో ఒక కలాకండ పీస్ అయితే తినేసాను. స్వీట్ క్రేవింగ్స్ ఉన్నాయని చెప్పి. ఒక్కొక్కసారి స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి లంచ్ ఆర్ డిన్నర్ చేశాక. సో ఆ రోజు నాకు చాలా తినాలనిపించి ఒకటైతే తినేసాను. అండ్ ఇంకా 2కి 3కి ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా. ఇన్స్టాలో ఎక్కడ చూసినా రీల్స్ స్క్రోల్ చేస్తూ ఉంటే మామిడికాయ ఉప్పు కారమే కనిపిస్తుంది. సో నాకు కూడా తినాలనిపించింది ఆ రీల్స్ అవన్నీ చూసేసరికి. సో ఇంకా వెంటనే మ్యాంగో ఉంటే పీసెస్ కింద అయ్యి కట్ చేసేసుకొని ఫుల్గా ఉప్పు కారం అయ్యి నంచేసుకుని అయితే తినేసాను. మీలో కూడా చాలామందికి ఇది ఫేవరెట్ అయి ఉండొచ్చు కదా, కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి అది కూడా. అండ్ 5కి మళ్ళీ మా ఫాదర్ సమోసాలు తీసుకొచ్చారు బయటికి వెళ్ళి వస్తుండగా. సో అవి కూడా ఒక 2 తిన్నాను. చెప్పాను కదా ఆ రోజంతా ఫుల్ ఫుడ్ కోమాలో ఉన్నాను నేను. అండ్ ఇంత హెవీగా తినేసాను కదా పొద్దున్న, ఇంకా నాకు నైట్ ఇంకా అవ్వదు అని చెప్పి లైట్గా కొంచెం అన్నం పెట్టుకుని, చికెన్ ఆవకాయ ఉంది ఇంట్లో. ఇంకా చికెన్ ఆవకాయ ఉంది అంటే అసలు ఆ రోజు అన్నం తిన్నాను. మా అమ్మగారు చికెన్ ఆవకాయ ఉంది అన్నారని టెంప్ట్ అయిపోయి సో కొంచెం అన్నంలో చికెన్ ఆవకాయ కలుపుకొని అయితే తినేసి ఆ రోజుకైతే ఫుడ్ అయితే ఇంకా అంతటితో ఎండ్ చేస్తానండి. ఫుల్ అయిపోయింది పొట్ట మొత్తం. ఏంటోనండి, ఒక్కొక్క రోజు ఇలాగే తినేస్తాం మార్నింగ్ నుంచి నైట్ దాకా ఫుడ్. అండ్ ఒక్కొక్క రోజు అసలు ఏమీ తినబుద్ధి అవ్వదు. మీకు కూడా నా అలాగే ఇంతేనా? ఒక్కొక్క రోజు ఫుల్గా తినేసి ఒక్కొక్క రోజు అసలు తినకుండా ఉండాలి అనిపిస్తుందా? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఇలా వాట్ ఐ ఈట్ ఇన్ ఏ డే వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో రెగ్యులర్గా పెడుతూ ఉంటాము. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.